తెలంగాణ ఆర్టీఏ కమిషనర్ ఆఫీస్ ముందు కాంక్రీట్ మిక్సర్ కార్మికులు ఆందోళన చేపట్టారు. రహదారులపై ఆర్టీఏ ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించిన కాంక్రీట్ మిక్సర్ కార్మికులు వెంటనే ఈ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీఏ కమిషనర్ ఆఫీస్కు వందలాదిగా తరలివచ్చిన కార్మికులను మొదట లోపలికి అనుమతించకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయంలోకి వారిని అనుమతించారు. ఆర్టీఏ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఆర్టీఏ వేధింపులతో తమ జీవితాలు నాశనం అవుతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాకు ఆర్టీఓల సమస్యలు, ట్రాఫిక్ వాళ్ళ సమస్యలు రోడ్డు మీదకి వచ్చేసరికి మాకు పూటలు కొట్టి చలాన్లు వేయడము, మేము బతుకు తెరువు కోసం పొద్దున 4 గంటలు అయితే కష్టపడుతున్నాము. చలాన్లు ప్రతిరోజు చలాన్లు కొట్టి 1500, 1600, 2000 పేపర్లు ఉన్నా కొట్టున్నారు, పేపర్లు లేకుండా కొట్టున్నారు, ట్రైన్ కొట్టున్నారు. మరి మేము బతికేదే దాని మీద వచ్చే పైసలు మీకు పెట్టి మేము కార్మికులు కష్టపడి పనిచేసి 2000, 3000 సంపాదించుకుంటే రోజు 2-3 వేలు మీకు పెట్టి గవర్నమెంట్కి పెడితే మా బతుకులు ఎట్లా? దయచేసి ఆర్టీఓ వేధింపులు కానీ, ట్రాఫిక్ పోలీసుల చాలనలు కానీ, రోడ్డులు కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అటువంటి దాంట్లో మమ్మల్ని కొట్టకుండా చాలా ప్రయత్నం చేయండి. మాకు అటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మేము గౌరవ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ఆర్టీఓ సమస్యలు ట్రాక్టర్కి సంబంధించిన ట్రాక్టర్ ఇంకా మిల్లర్ లిఫ్ట్ అని ఇంజన్ ఉంటాయి, సామాగ్రి ఓన్లీ సామాగ్రి అది లేకుండా మాకు వర్క్ చేయడానికి రాదు. కంపల్సరీ తీసుకుపోవాల్సి వస్తుంది. అయినా మేము సరే లేకుండా నడవదని చెప్తే కూడా వాళ్ళు ఇది పర్మిషన్ లేదు, ఇది లేదు, అది అని చెప్పేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి మేము మా బాధ ఇంతకుముందు మంత్రి గారితో, రాజేష్ శ్రీయార్ గారితో, తర్వాత ఎమ్మెల్యే గారితో, తర్వాత మన రవాణా మినిస్టర్ తోటి అందరితో చెప్పాము. మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి చెప్పి దీని ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు మేము కూడా వేడుకుంటున్నాము.